అందరికీ స్వాగతం. మన చుట్టూ చూస్తే అంతా డేటానే, ఒక పెద్ద సముద్రంలాగా. మరి ఈ డేటా అంతా మనకి ఏం చెప్తోంది? దాని వెనకున్న కథేంటి? రండి, ఈరోజు స్టాటిస్టికల్ లెర్నింగ్ అనే ఒక అద్భుతమైన టూల్తో ఈ డేటా సముద్రంలోకి దూకి అందులోని రహస్యాల్ని ఎలా బయటికి తీయాలో చూద్దాం. అవును, డేటా ప్రతి చోటా ఉంది. నిజంగా ఎక్కడ చూసినా డేటానే. బిజినెస్ దగ్గర్నుంచి స్పేస్ సైన్స్ దాకా, ఆఖరికి మన డిఎన్ఏలో కూడా సమాచారమే గదా. ఇంత పెద్ద మొత్తంలో డేటా ఉండటం ఒక రకంగా అద్భుతమే అయినా, మరోపక్క మన ముందు ఒక పెద్ద సవాల్ని కూడా ఉంచుతుంది. సరే, ఇంత డేటా అయితే ఉంది, కానీ దీని అసలు అర్థమేంటి? ఈ అంకెలు, ఈ నంబర్ల వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటి? మనం ఏం తెలుసుకోవచ్చు దీన్నుంచి? ఆ సమాధానాలు వెతకడమే మన ఈ ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఈ డేటా అనే మహాసముద్రంలో మనక్కావలసిన అసలు సమాచారం అంటే సిగ్నల్ ఎక్కడుంది, మరి పనికిరాని గందరగోళం అదే నాయిస్ ఎక్కడుంది? ఈ రెండింటినీ ఎలా వేరుచెయ్యాలి? సరిగ్గా ఇక్కడే మన హీరో ఎంట్రీ ఇస్తాడు. దాని పేరే స్టాటిస్టికల్ లెర్నింగ్. ఇది అచ్చమొక లెర్నింగ్ మెషీన్ లాంటిది. ఆ నాయిస్ మొత్తాన్ని పక్కకు నెట్టేసి మనక్కావలసిన సిగ్నల్ను స్పష్టంగా చూపిస్తుంది. మరింత సింపుల్గా చెప్పాలంటే, స్టాటిస్టికల్ లెర్నింగ్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ కిట్ అనుకోండి. మన దగ్గరున్న డేటాని తీసుకుని దాని లోపలున్న ప్యాటర్న్స్ని, కనెక్షన్స్ని బయటకు తీయడానికి ఇది మనకు హెల్ప్ చేస్తోంది, అంతే. ఈ స్టాటిస్టికల్ లెర్నింగ్ మొత్తానికి గుండెకాయ లాంటిది ఒకే ఒక సింపుల్ ఫార్ములా. అదేంటంటే y ఈక్వల్స్ f(x) ప్లస్ ఎప్సిలాన్. చూడ్డానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది కదా, కాని నమ్మండి, ఇది చాలా చాలా పవర్ఫుల్. ఎందుకంటే మన దగ్గరున్న ఇన్పుట్లకు అంటే xకు, మనం తెలుసుకోవాలనుకుంటున్న అవుట్పుట్లకు అంటే yకు మధ్య ఉన్న బంధాన్ని ఇదే వివరిస్తుంది. సరే, ఈ ఫార్ములాని కొంచెం విడదీసి చూద్దాం, ఓకేనా? ముందుగా y, ఇది మన అవుట్పుట్, అంటే మనం ఏమంచనా వెయ్యాలనుకుంటున్నామో అది. ఉదాహరణకి మన సేల్స్ అనుకుందాం. తర్వాత x, ఇవి మన ఇన్పుట్లు, అంటే మనకు తెలిసిన విషయాలు, మన యాడ్స్ కోసం టీవీకి, రేడియోకి ఎంత బడ్జెట్ పెట్టామనేది. ఇక మధ్యలో ఉన్న f ఉంది చూసారా, అదే అసలు మ్యాజిక్. ఈ బడ్జెట్లను సేల్స్గా మార్చే ఆ సీక్రెట్ ఫార్ములా అదే. మనం కనుక్కోవాల్సింది కూడా దాన్నే. ఇక చివరగా ఎప్సిలాన్, అదే ఈ. ఇది ర్యాండమ్ ఎర్రర్, అంటే మనం కంట్రోల్ చెయ్యలేని, మనకు తెలియని కొన్ని విషయాల వల్ల వచ్చే చిన్న చిన్న తేడాలన్నమాట. సింపుల్గా చెప్పాలంటే అదే నాయిస్. ఓకే, ఆ ఎఫ్ని ఎందుకు కనుక్కోవాలో మనకిప్పుడు అర్థమైంది. కాని దీన్ని కనుక్కోవడానికి వెనుక ముఖ్యంగా 2 కారణాలుంటాయి, 2 మిషన్స్ అనమాట. మొదటిది భవిష్యత్తుని అంచనా వేయడం, దీన్నే ప్రెడిక్షన్ అంటాం. ఇక రెండవది ఆ ఇన్పుట్కి, అవుట్పుట్కి మధ్య ఉన్న సంబంధాన్ని లోతుగా అర్థం చేసుకోవడం, దీన్నే మనం ఇన్ఫరెన్స్ అంటాం. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెడిక్షన్ అంటే ఏంటి? మనకు జస్ట్ రిజల్ట్ కావాలి, అంతే. రేపటి స్టాక్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం వస్తే చాలు. ఆ సమాధానం ఎలా వచ్చిందనేది మనకనవసరం. అందుకే ఎఫ్ని ఇక్కడ ఒక బ్లాక్ బాక్స్లా చూడొచ్చు. కానీ ఇన్ఫరెన్స్ అలా కాదు. ఇక్కడ మనకు ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం కావాలి. యాడ్ బడ్జెట్ పెంచితే సేల్స్ ఎందుకు పెరుగుతున్నాయి? ఏ యాడ్ వల్ల ఎక్కువ పెరుగుతున్నాయి? ఇక్కడ మనం ఆ బ్లాక్ బాక్స్ని తెరిచి లోపల ఏం జరుగుతోందో క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ డేటా చూడండి. ఇది ఒక పర్ఫెక్ట్ ప్రెడిక్షన్ ప్రాబ్లం. గతాన్ని చూసి భవిష్యత్తుని ఊహించడం సింపుల్. ఇక రైట్ సైడ్ ఉన్న ఈ అడ్వర్టైజింగ్ డేటా చూడండి. ఇది ఇన్ఫరెన్స్ ప్రాబ్లం, అంటే ఏ యాడ్స్ సేల్స్పై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయో అర్థం చేసుకోవడం మన లక్ష్యం. చూసారా, రెండింటి గోల్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో? సరే, మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్న ఆ తెలియని ఎఫ్ ఫంక్షన్ని కనుక్కోవటానికి మన దగ్గర మెయిన్గా 2 దారులున్నాయి. ఒకటి పారామెట్రిక్ పద్ధతి, 2 నాన్ పారామెట్రిక్ పద్ధతి. అసలు ఈ 2 ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం రండి. మొదట పారామెట్రిక్ పద్ధతి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఆ ఎఫ్ ఫంక్షన్ ఇలాగే ఉంటుంది అని ముందుగానే ఒక అంచనాకి వచ్చేస్తాం. ఉదాహరణకి అది ఒక స్ట్రెయిట్ లైన్లాగా ఉంటుందని ఫిక్స్ అయిపోతాం. ఇది అచ్చం ఒక రెసిపీ బుక్ ఫాలో అవుతూ వంట చేయడం లాంటిది. స్టెప్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. ఇక నాన్ పారామెట్రిక్ పద్ధతి దీనికి పూర్తి ఆపోజిట్. ఇది ఎలాంటి అంచనాలు పెట్టుకోదు. డేటా ఎలా ఉంటే దానికి తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటుంది. చాలా ఫ్లెక్సిబుల్ అన్నమాట. ఇది ఒక క్రియేటివ్ షెఫ్ లాంటిది. కిచెన్లో ఉన్నవాటితోనే అప్పటికప్పుడు అద్భుతమైన వంటకాన్ని సృష్టించినట్టు. ఇదిగో ఇక్కడ చూస్తున్నారే,
ఇదే పారామెట్రిక్ పద్ధతికి ఒక ఉదాహరణ. డేటా పాయింట్స్ అక్కడక్కడ చెల్లాచెదురుగా ఉన్నా కూడా మన మోడల్ మాత్రం ఒక స్ట్రెయిట్, సింపుల్ షేప్ని, ఈ కేసులో ఒక ఫ్లాట్ ప్లేన్ని తీసుకుంది. దీనివల్ల ప్లస్ ఏంటంటే మోడల్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. కానీ మైనస్ ఏంటంటే డేటాలో దాగి ఉన్న కొన్ని కాంప్లెక్స్ ప్యాటర్న్స్ని ఇది పూర్తిగా మిస్ అయ్యే ఛాన్సుంది. ఇప్పుడు దీనికి కాంట్రాస్ట్గా ఇది చూడండి. ఇది నాన్ పారామెట్రిక్ పద్ధతి. అబ్బా, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో కదా! డేటా పాయింట్స్ ఎక్కడ ఉంటే అక్కడకు వంగిపోయి దాదాపు ప్రతి పాయింట్ని టచ్ చేస్తూ వెళ్తోంది. చూడ్డానికి డేటాని చాలా పర్ఫెక్ట్గా ఫిట్ చేసినట్టు అనిపిస్తోంది. కానీ ఈ విపరీతమైన ఫ్లెక్సిబిలిటీలోనే ఒక పెద్ద ప్రమాదం కూడా దాగి ఉంది. ఆ ప్రమాదం పేరే ఓవర్ఫిట్టింగ్. అంటే ఏంటంటే మోడల్ మరీ ఎక్కువ ఫ్లెక్సిబుల్ అవ్వడం వల్ల డేటాలోని అసలైన సిగ్నల్తో పాటు అందులోని పనికిరాని నాయిస్ని కూడా నేర్చేసుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం ట్రైనింగ్ కోసం వాడిన డేటాకైతే ఇది 100కి 100% కరెక్ట్గా పనిచేస్తుంది. కానీ రియల్ వరల్డ్లో కొత్త డేటా వచ్చినప్పుడు మాత్రం ఇది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే అది నాయిస్ని నేర్చుకుంది, నిజాన్ని కాదు. ఇదంతా మనల్ని ఒక చాలా ముఖ్యమైన పాయింట్కి తీసుకువస్తుంది. మన అనాలిసిస్లో ఒక క్లైమాక్స్ లాంటిది. స్టాటిస్టికల్ లెర్నింగ్లో ఎప్పుడూ మనల్ని వెంటాడే ఒక పెద్ద సందిగ్ధం. అదే ఖచ్చితత్వానికి, అర్థం చేసుకునే సౌలభ్యానికి మధ్య ఉండే ఒక పెద్ద ట్రేడ్ ఆఫ్. అప్పుడు సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది, మనకు కావాల్సింది ఖచ్చితత్వమే కదా, అలాంటప్పుడు ఎప్పుడు ఎక్కువ ఫ్లెక్సిబుల్ మోడల్స్నే వాడేస్తే పోలా, ఈ సింపుల్ మోడల్స్ అసలు ఎందుకు మనకి? కానీ సమాధానం అంత సింపుల్ కాదు. ఎందుకంటే ఇక్కడే మనం స్టాటిస్టికల్ లెర్నింగ్లోని అతి ముఖ్యమైన సూత్రంతో డీల్ చేయాల్సొస్తుంది. అదే ఫ్లెక్సిబిలిటీ వర్సెస్ ఇంటర్ప్రెటబిలిటీ. అంటే ఖచ్చితత్వానికి, అర్థం చేసుకునే వీలికి మధ్య జరిగే ఆ పెద్ద యుద్ధం. ఈ చార్ట్ మనకు ఏం చెప్తుందంటే చాలా సింపుల్. ఒక మోడల్ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే దాన్ని అర్థం చేసుకోవడం అంత కష్టంగా ఉంటుంది. చూడండి, లీనియర్ రిగ్రెషన్ లాంటి సింపుల్ మోడల్స్, వాటిని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. కానీ వాటి ఖచ్చితత్వం కొంచెం తక్కువగా ఉండొచ్చు. మరోవైపు సపోర్ట్ వెక్టర్ మెషీన్స్ లాంటి చాలా ఫ్లెక్సిబుల్ మోడల్స్ ఉన్నాయి. ఇవి చాలా ఖచ్చితమైన రిజల్ట్స్ ఇస్తాయి. కానీ అవి పూర్తిగా బ్లాక్ బాక్సులు. లోపల ఏం జరుగుతుందో మనకు అస్సలు అర్థం కాదు. కాబట్టి ఏ ప్రాబ్లంకి ఏది బెస్ట్ అనేది ఉండదు. ప్రతిసారి మనం ఒకే ప్రశ్న వేసుకోవాలి. మనకు కావాల్సింది పర్ఫెక్ట్ ఆన్సరా, లేక ఆన్సర్ ఎందుకొచ్చిందో అర్థం చేసుకోవడమా? ఫేమస్ బేస్బాల్ ప్లేయర్ యోగి బెర్రా ఒక మాట అన్నారు, భవిష్యత్తు గురించి ప్రిడిక్షన్స్ చేయడం చాలా కష్టం, ముఖ్యంగా ఫ్యూచర్ గురించి అని. కొంచెం ఫన్నీగా ఉన్నా ఇది నిజం కదా. ఈ మాట స్టాటిస్టికల్ లెర్నింగ్కు కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఆ ఖచ్చితత్వానికి, అర్థం చేసుకోవడానికి మధ్య సరైన బ్యాలెన్స్ కనుక్కోవడమే ఇక్కడ అసలైన స్కిల్. సరే, చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణని ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఒక పేషెంట్కు క్యాన్సర్ ఉందో లేదో చెప్తోంది అనుకుందాం. ఆ మోడల్ ఇచ్చే రిజల్ట్ 99.9% కరెక్ట్గా ఉండటం మనకు ముఖ్యమా? లేక ఆ మోడల్ ఆ నిర్ణయానికి ఎందుకొచ్చిందో డాక్టర్లకు అర్థమయ్యేలా చెప్పగలగడం ముఖ్యమా? ఆలోచించండి. ఈ ఖచ్చితత్వానికి, అర్థం చేసుకునే సౌలభ్యానికి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడమే స్టాటిస్టికల్ లెర్నింగ్ ప్రయాణంలో అతిపెద్ద సవాలు.